తన హయాంలో విధ్వంసానికి గురైనటువంటి అమరావతి, పోలవరం ఇవాళ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉన్నాం. వాటి గురించి మళ్ళా విషయం చెబుతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాల్ ని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. మళ్ళా 700 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్ కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్లీ విషయం చెమ్మటం మొదలు పెట్టాడు. ఈ 2 అంశాల మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడ నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1వ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం. పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. నువ్వు 3,000 రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి 250 అని చెప్పి పెంచుకుంటా పోయావు. ఆ విధంగా మోసం చేసావు ఆ రోజున. ఈ రోజున సూపర్ 6 లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. గ్యాస్ సిలిండర్లు 2వ పథకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా 1 కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి. ఈ రోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫేజ్డ్ మేనర్ లో అన్ని కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తా ఉన్నావు. నువ్వు ఈ పథకాల మీద కూడా విషయం చిమ్ముతా ఉన్నావు. ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా వస్తా ఉన్నావు. నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నావు. పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి, రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. చారెడు మట్టేసిన పాపన బాల. దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకుని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి.